ध्यान दें, थाना स्टेशन से आगे देसी की तरफ जाने वाली कोई लोकल ट्रेन उपलब्ध नहीं है। भारी बारिश के कारण आगे कोई ट्रेन जाएगी नहीं। अगर जिस यात्रियों को कल्याण की तरफ यात्रा करना है वो यात्री प्लेटफॉर्म नंबर 6 पर लगी लोकल से यात्रा कर सकते हैं। బొంబాయి చూడండి, వర్షాకాలం వచ్చిందంటే బొంబాయి ఇలా తయారవుతుంది. అసలు మా చెల్లె వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎంత బాగుందో. కానీ వర్షాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా బొంబాయికి మాత్రం వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే సముద్రాన్ని తలపిస్తుంది సిటీ. అసలు బొంబాయి సిటీ ఇలా ఉందంటే అసలు ఎవరు నమ్మరు కదా. అసలు పాపం చూడండి ఎంత ఇబ్బంది, బస్సులు బంద్, ట్రైన్లు బంద్, పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది. ఇంత దారుణంగా పడ్డదా బొంబాయిలో వర్షం. వామ్మో, అసలు చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇట్లా నీళ్ళు నిలబడకపోతే కష్టపడే వాళ్ళకి ఎంత ఇబ్బంది చూశారు కదా. బొంబాయి ఒకటే కాదు, హైదరాబాద్ అయినా సరే, బెంగళూరు అయినా సరే నీళ్ళు వర్షం వచ్చిందంటే చాలు మొత్తానికి సముద్రాన్ని తలపిస్తున్నాయి సిటీలు. ఎందుకు సిటీలు ఇలా ఉంటున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు కదా. పల్లెటూర్లలో మరి ఎందుకు ఎప్పుడు నీళ్లు నిలబడ్డాయని ఎప్పుడన్నా నిన్నారా? ఇనలేదు. సిటీలల్లో ఏమైందంటే మనకు నదులలో ఇల్లు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సిటీలలో నీళ్ళు మాత్రం ఇండ్లలోకి వస్తున్నాయి. అవి ఉండే స్థానంలో మనం ఉన్నాం, మనం ఉండే స్థానంలో అవి ఉంటున్నాయి. తప్పు లేదు అవి రావడంలో. కానీ ఈ దయచేసి మీరు మాత్రం బొంబాయి వెళ్ళాలనుకున్న, సిటీకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దయచేసి ఇప్పుడు వర్షాకాలం మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే వెళ్ళి బాధపడే కన్నా వర్షాలు లేనప్పుడు చలికాలం, ఎండాకాలం బయట తిరిగితే చాలా బాగుంటుంది. అందులో ఒకటి బొంబాయి సైడ్ అయితే అసలు వెళ్ళకండి. అది చూసారు కదా ఎంత నదులు తలపిస్తున్నాయి ఊర్లు. అసలు చూడగానే షాక్ అయిపోయిన, అసలు ఎందుకు ఇట్లా నీళ్ళు ఇలా ఊర్ల మీద పడుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలి మనం. అంటే నీళ్ళున్న చోట మనం ఉన్నాం, మనం ఉండే చోట నీళ్ళున్నాయి. ఇది ఇప్పుడు పరిస్థితి. ఇక మనం ఎవరిని అంటానికి లేదు కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి. మన మసీదు అక్కడ సముద్రంకి వెళ్ళినప్పుడు అయితే నీళ్ళ చుక్కలేదు మసీదు చుట్టూ అయితే. కానీ ఇప్పుడు మసీదు చుట్టూ కూడా నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఒకసారి చూద్దాము. ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళినప్పుడు వర్షాలు లేవు. పెళ్ళికి వెళ్ళాము, వర్షాలు లేవు. మా చెల్లె వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక భయం వేసింది, మా చెల్లె వాళ్ళు అక్కడే ఉంటారు కదా అని. కానీ వాళ్ళ సైడ్ నీళ్ళు ఏం రాలేదంట. ఒక్క సైడ్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం చిన్న ఏరియాలు ఉంటాయి కదా, అక్కడ నీళ్ళు ఆగిపోయి ఏరియాలల్లో అలా ఉంటాయి. చూడండి మసీద్ నేను చెప్పాను ఇప్పుడే, మసీద్కి మేము వెళ్ళినప్పుడైతే అసలు ఒక్క చుక్క లేదండి. అక్కడి వరకు వెళ్ళాము చూసాం కానీ మసీదులో ఒక్క చుక్క లేదు. ఇప్పుడు మసీదే సగం మునిగిపోయిందంటే ఇక బొంబాయి ఎంత డేంజర్లో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. జాగ్రత్తగా ఉండండి దయచేసి. బొంబాయిలో ఉన్న వాళ్ళకు జాగ్రత్తగా ఉండండి. బొంబాయి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే వర్షాకాలం వెళ్ళాక వెళ్ళండి. బొంబాయి అంటే చాలామందికి ఇష్టం. చూడండి ఎంత కష్టపడి సంపాదించుకొని అమ్ముకొని బ్రతకాలనుకున్న వాళ్ళు అన్నీ అట్లా కొట్టుకుపోతుంటే ఎంత బాధ అయితే చెప్పండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. నదిని తలిపించేసి అన్నీ కొట్టుకుపోతున్నాయి చూసారా. మామూలుగా డబ్బులు సాయంత్రం వరకు అమ్ముకొని పోతే ఎంతో కొంత వస్తుందని ఆశపడి పెట్టుకున్నారు. పాపం వర్షం వచ్చి అలా జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఎవరేమేం చేయలేం కదా. చూడండి అసలు విమానాలు కానీ, ఇట్లా ట్రైన్లు కానీ, బస్సులు కానీ, బైకులు కానీ ప్రతి ఒక్కటి వర్షాకాలం వచ్చిందంటే అన్నీ ఖరాబ్ అయిపోతాయి. అసలు ఏంటంటే మధ్యతరగతుల వాళ్ళకే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏదైనా పోయినా ఖరాబ్ అయినా చాలా ఇబ్బంది పడతాం. అందరం మేము కూడా మధ్యతరగతి వాళ్ళమే. అలా చూస్తుంటే అన్నీ ఖరాబ్ అవుతుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా. ఈ వర్షాకాలం వస్తేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. కానీ సిటీలల్లో నీళ్ళు ఎటు పోవాలనో కనీసం ఒక్కసారి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పెట్టి అవి ఎటు పంపించేటి అటు పంపిస్తే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. కానీ బొంబాయి సిటీ ఇంత దారుణంగా ఉంటుందని అయితే నేను ఫస్ట్ టైం చూశాను. నెక్స్ట్ అప్పుడు పోయినప్పుడు ఒకసారి ఒక సంవత్సరం కూడా విన్నాను. చూడండి సిటీలో ఈతలు కొడుతున్నారు నీళ్ళల్లో అంటే ఎంత దారుణంగా ఉందో చూశారు కదా. బాబోయ్, ఇక్కడ మాకు హైదరాబాద్లో కూడా ప్రస్తుతానికైతే ఒకసారి అలాగే జరిగింది. ఇప్పుడైతే మా సైడ్ మేము జూబ్లీ సైడ్ ఉంటాం కాబట్టి మా సైడ్ ఎప్పుడు నీళ్ళు నిలబడవు. మాకు ఎప్పుడు తెలియదు ఇదంతా, ఎప్పుడు నేను చూడలేదు ఇట్లాంటి. ఎప్పుడంటే ఒక 15 ఏళ్ళ కింద మాత్రం ఇలా జరిగింది ఇక్కడ అపార్ట్మెంట్లలో నీళ్ళకి వచ్చి. చూశారు కదా. అబ్బో బాబోయ్, అసలు చూడడానికైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ట్రైన్లు పోయేటి ఎట్లా ఉన్నాయి చూసారా, దారుణంగా ఉన్నాయి చూడడానికి. దయచేసి బొంబాయి సైడ్ అయితే దయచేసి ఇప్పుడైతే వెళ్ళకండి. వెళ్ళి అక్కడ మధ్యలో ఇరుక్కున్నారనుకో అదో బాధే కదా. ఇప్పుడు ఇటున్న వాళ్ళకి బాధే, అటున్న వాళ్ళకి బాధే. ఇంత దారుణంగా ఉంటుందని నేనైతే అనుకోలేదు. బొంబాయి చాలా దారుణంగా ఉంది. ఇంకా మనకు హైదరాబాద్కి అయితే పర్వాలేదు కొంచెం, ఇంత అయితే నేను ఎప్పుడు చూడలేదు. 15 ఏళ్ళ కింద మాత్రం అపార్ట్మెంట్లలోకి వచ్చేసి నీళ్ళు చాలా దారుణంగా ఉండే. ఒక
15 ఏళ్ళ కింద. ఇప్పుడంతా రోడ్డు అవన్నీ కొంచెం మార్చారు కాబట్టి చక్కగా నీళ్ళు లేకుండా పోతున్నాయి. ఒక్కొక్క చోట ఉంటున్నాయి, ఉండలేదు అని నేను మాత్రం చెప్పను. ఒక్కొక్క చోట మాత్రం నిలబడుతున్నాయి. మూసీ నది సైడు అటు ఇప్పుడైతే అంతా జాగ్రత్తగా చేశారు. కానీ దయచేసి ఇవి వానాకాలం మాత్రం ఎటు పోకండి, ఇళ్ళల్లో ఉండండి.